నమస్కారం. రాజ్యంలో జరగబోయే లోకల్ ఎలక్షన్స్ కోసం జనసేన పార్టీ ఇప్పుడు ఫుల్ ఫోకస్ లో పెట్టింది. ఇటీవల జరిగిన జనసేన లెజిస్లేటివ్ పార్టీ మీటింగ్ లో పార్టీ అధినేత మరియు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేస్, లీడర్స్ మరియు పార్టీ వర్కర్స్ కు క్లియర్ డైరెక్షన్ ఇచ్చారు. గెట్ రెడీ ఫర్ ది అప్కమింగ్ ఎలక్షన్స్ అని ఆయన స్పష్టంగా చెప్పారు. ఈసారి యంగ్ లీడర్స్ కి, న్యూ ఫేసెస్ కి ఎక్కువ ఛాన్స్ ఇవ్వబోతున్నామని. అంటే కష్టపడి పని చేసే వారికి ఆపర్చునిటీ ఖాయం. ఈ మీటింగ్ లో పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారంటే, ప్రతి జనసేన ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ తమ కాన్స్టిట్యుయెన్సీతో పాటు ఇంకో 5 ఏరియాల బాధ్యత కూడా తీసుకోవాలని, అలాగే అలయన్స్ పార్టీస్ తో మంచి కోఆర్డినేషన్ ఉండాలి, గవర్నమెంట్ ప్రోగ్రామ్ స్మూత్ గా నడవడానికి సపోర్ట్ చేయాలి అన్నారు. అంతేకాదు పార్టీ మెంబర్స్ తో కూడా ఎప్పటికప్పుడు కమ్యూనికేషన్ స్ట్రాంగ్ గా ఉంచాలని చెప్పారు. యునైటీ ఈజ్ స్ట్రెంగ్త్, అందరూ కలిసి ఒక టీమ్ గా పని చేయాలని ఆయన చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేస్ పర్ఫార్మెన్స్ పై కూడా రివ్యూ చేశారు. ఎక్కడ సమస్యలున్నా ప్రజలు ఏమనుకుంటున్నారో పర్సనల్ గా తెలుసుకున్నారు. కొన్ని ప్రాంతాల్లో నేతలు వారి పక్కన నిలబడాలి అని కంప్లైంట్స్ వచ్చినట్లు చెప్పారు. దీని మీద ఆయన సీరియస్ గా మాట్లాడుతూ స్టే కనెక్టెడ్ విత్ యువర్ పీపుల్ బియాండ్ ద గ్రౌండ్ అని క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. మినిస్టర్ నాదెండ్ల మనోహర్ గారు కూడా మాట్లాడుతూ చెప్పారు, ప్రతి ఎమ్మెల్యే తన ఏరియాలో ఉన్న ఇష్యూస్ మరియు డెవలప్మెంట్ వర్క్స్ పై వివరంగా అధ్యయనం చేయాలని, వాటిని అసెంబ్లీ డిస్కషన్స్ లో తీసుకురావాలని సూచించారు. ఇకపై ప్రతి నెల 2 పార్టీ మీటింగ్స్ కండక్ట్ చేయాలని పవన్ గారు అనౌన్స్ చేశారు. ఓవరాల్ గా చూస్తే పవన్ కళ్యాణ్ గారి ప్లాన్ చాలా క్లియర్. ఆపర్చునిటీస్ ఫర్ యూత్, రికగ్నిషన్ ఫర్ హార్డ్ వర్క్ మరియు పార్టీ మొత్తం ఒకే టీమ్ గా కదలడం. ఇదే జనసేన విజయానికి స్ట్రాంగ్ ఫౌండేషన్ అవుతుంది. టీమ్ వర్క్, ఆనెస్టీ, పీపుల్స్ ట్రస్ట్, దట్స్ ది రియల్ పవర్ ఆఫ్ జనసేన. నమస్కారం.